తెలంగాణ గ్రూప్ వన్కు సంబంధించి 2024 డిసెంబర్లో జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో జ్యుడిషియల్ యాక్టివిజంకి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఆ జ్యుడిషియల్ యాక్టివిజం మీద వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, అనలైజ్ జ్యుడిషియల్ యాక్టివిజం విజావి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ప్రజాస్వామ్య నేపథ్యంలో న్యాయశాఖ క్రియాశీలతను మరియు న్యాయ వ్యవస్థ అతి క్రియాశీలతను పోల్చి చూడమని చెప్తున్నారు అనమాట, విశ్లేషించమని చెప్తున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనేది మాత్రమే ఈ వీడియోలో చర్చిస్తాను. ఆన్సర్, ఫుల్ స్ట్రక్చర్ ఆన్సర్ అనేది దీనికి సంబంధించిన పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ స్ట్రక్చర్ ఓవరాల్గా ఇలాంటి ఒక డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్తో మనం చూపించవచ్చు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు దెర్ ఈజ్ ఎ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ సెషన్ టీజీ గ్రూప్ వన్కి సంబంధించి June 1st సండే రోజు, టైం 10 AM to 1 PM అండ్ 2 PM to 5 PM బై మీ అండ్ మై టీమ్. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఎస్ఏ, ఇలాంటి అంశాలన్నిటి మీద ఉంటుంది. ఇది కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ బిసైడ్ సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఆన్లైన్లో కూడా ఈ ఏర్పాటు ఉంది. దీనికి సంబంధించి మీరు అటెండ్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఈ క్వశ్చన్లో స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఆన్సర్కి. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే, అసలు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి, తర్వాత దాని ప్రభావం డెమోక్రసీ మీద ఎలా ఉంటుంది, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, వీటి ప్రభావం డెమోక్రసీ మీద ఎలా ఉంటుంది, వీటన్నిటిని రెలవెంట్ ఎగ్జాంపుల్స్తో చెప్తూ ఒక సమతౌల్యంగా ఆన్సర్ చెప్పాలి. ఎక్స్ట్రీమ్గా జ్యుడిషియరీని క్రిటిసైజ్ చేయొద్దు, ఆర్ ఎక్స్ట్రీమ్గా జ్యుడిషియరీని పొగడొద్దు కూడా. సో స్టెప్ 1 మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ మీరు క్వశ్చన్ చూడంగానే అసలు క్వశ్చన్లో ఉన్న డైరెక్టివ్ని డీకోడ్ చేయాలి. సో క్వశ్చన్లో ఉన్న డైరెక్టివ్ ఏంటి, అనలైజ్ జ్యుడిషియల్ యాక్టివిజం అన్నారు. సో ఆ అనలైజ్ అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్ డైరెక్టివ్. సో అనలైజ్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇట్ రిక్వైర్స్, అనలైజ్ అంటే బ్రేకింగ్ ద ఇష్యూ ఇంటూ కాంపోనెంట్స్ అండ్ ఎగ్జామినింగ్ బోత్ ద సైడ్స్, యాక్టివిజం అండ్ ఓవర్ రీచ్. అంటే పర్టికులర్లీ ఇన్ ద డెమోక్రటిక్ గవర్నెన్స్. బోత్ ద సైడ్స్ అంటే ఏంటి, ఒక ఇచ్చినటువంటి విషయాన్ని అనుకూలంగాను ప్రతికూలంగాను, పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ తోటి, నెగిటివ్ కమెంట్స్ తోటి చెప్పడం అనమాట. దాన్ని అనలైజ్ అని అంటారు. స్టెప్ 2, సో ఇది మొదట మనం డీకోడ్ చేయాల్సిన విషయం. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, దాన్ని మీనింగ్ ఏంటి. రెండోది ఏంటి, స్ట్రక్చర్ యువర్ ఆన్సర్, మీ ఆన్సర్ నిర్మాణం చేసుకోవాలి. ఇంట్రడక్షన్లో ఏ ఉండాలి, జ్యుడిషియల్ యాక్టివిజం గురించి చెప్పాలి, తర్వాత జ్యుడిషియల్ ఓవరార్చ్ గురించి చెప్పాలి, తర్వాత వీటి ప్రభావం డెమోక్రసీ మీద ఎలా ఉంటుంది, కొన్ని కీ ఎగ్జాంపుల్స్ చెప్పాలి, వే ఫార్వర్డ్ తెలియజేయాలి. అంటే ఆ ఓవర్ రీచ్ అనేది ఒక నెగిటివ్ మీనింగ్ వచ్చేటటువంటిది, దాన్ని పరిష్కరించడం కోసం ఎటువంటి పరిష్కార మార్గాలు, వే ఫార్వర్డ్ అంటే పరిష్కార మార్గాలు, కంక్లూజన్ ఇవ్వాలి. స్టెప్ 3లో ఆన్సర్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. ప్రతి ఆన్సర్ కంపల్సరీగా మీరు ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, మెయిన్ బాడీలో ఏమి ఉండాలి, కంక్లూజన్లో ఏమి ఉండాలి, విజువలైజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఒక 2-3 లైన్లో చెప్పండి అసలు ఆ క్వశ్చన్ యొక్క గోల్ ఏంటి. ఆ గోల్ని మీరు ఇంట్రడక్షన్లో, అంటే పర్పస్ అనమాట, ఆ పర్పస్ని ఇంట్రడక్షన్లో రాయాలి. డిఫైన్ బోత్ ద టర్మ్స్ బ్రీఫ్లీ. అంటే ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం అంటే ఏంటి, ఆ రెండు పదాలని డెమోక్రసీ రిలేటెడ్గా, ఇండియన్ డెమోక్రసీ రిలేటెడ్గా డిఫైన్ చేయడం. అండ్ లేకపోతే మెన్షన్ దట్ జ్యుడిషియల్ యాక్టివిజం హ్యాస్ ప్లేయిడ్ ఎ వైటల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్, బట్ ఎక్సెసివ్ జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్ కెన్ లీడ్ టు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది ఒక ఇంట్రడక్షన్లా చెప్తే. సో ఇక్కడ మీరు అవసరమైతే సెపరేషన్ ఆఫ్ పవర్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, ఇలాంటి పదాలను ఉపయోగిస్తే, అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ తెలుగులో అధికార పృథక్కరణ అంటారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పరస్పర నియంత్రణలు సమతౌల్యతలు అంటారు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ రాజ్యాంగ నైతికత అంటాం. ఇలాంటి పదాలను ఉపయోగిస్తే కాంటెంపరీగా ఉన్నటువంటి పదాలు, థియరిటికల్ ఓరియంటేషన్ ఉన్నటువంటి పదాలు, థీమాటిక్గా ఉండేటటువంటి పదాలు. కాబట్టి అది ఆ ఇంట్రడక్షన్ యొక్క వాల్యూని పెంచేస్తుంది అనమాట. ఈ రెండో ఏం చేయాలంటే, డిఫైన్ అండ్ డిఫరెన్షియేట్ క్లియర్లీ బిట్వీన్ వాట్ ఈజ్ జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాలు చెప్పాలి.
సో జ్యుడిషియల్ యాక్టివిజం అంటేనేమో పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, తర్వాత హక్కుల్ని కాపాడడం కోసం న్యాయశాఖ చేసేటటువంటి ఒక ప్రొయాక్టివ్ రోల్. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే తన పరిధి దాటి, జ్యుడిషియరీ తన పరిధి దాటి లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి జోక్యం చేసుకుని, వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అడ్మినిస్ట్రేటివ్ డైరెక్షన్స్ జారీ చేయడం. సో దీంట్లో జ్యుడిషియల్ యాక్టివిజం దగ్గర మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఆర్టికల్ 21 ఇటువంటి అంశాలని చెప్పొచ్చు. ఓవర్ రీచ్ దగ్గర ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కారణంగా, అతి క్రియాశీలత కారణంగా ప్రజాస్వామ్యం దెబ్బతినే అవకాశం ఉంది అనేటటువంటి పదాలను ఉపయోగించాలి. తర్వాత థర్డ్ ఏంటి, కోర్ అనాలిసిస్ చేయాలి. అంటే కోర్ అనాలిసిస్ అంటే ఏంటి, ఆ జ్యుడిషియల్ యాక్టివిజం, ఓవర్ యాక్టివిజం గురించి చెప్పిన తర్వాత వాటి ప్రభావం డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్యం మీద ఎలా ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు స్ట్రక్చర్ యువర్ అనాలిసిస్ అరౌండ్ పాజిటివ్ రోల్ అండ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. అంటే సేఫ్ గార్డింగ్ ద రైట్స్, హోల్డింగ్ ది గవర్నమెంట్ అకౌంటబుల్, ప్రమోటింగ్ ద సోషల్ జస్టిస్, ఇటువంటివన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్. నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అంటే వీకెనింగ్ ద ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్, బ్లరింగ్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్, డెమోక్రటిక్ ఫ్రిక్షన్ అనేటటువంటివి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. తర్వాత ఒక మీరు ఆన్సర్ రాసేటప్పుడు కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ ఉపయోగిస్తూ బ్యాలెన్స్డ్గా మీ ఆన్సర్ ఉండాలి. సపోజ్ జ్యుడిషియల్ యాక్టివిజం గురించి చెప్పేటప్పుడు విశాఖ గైడ్లైన్స్, ప్రైవసీ సంబంధించిన, అంటే ఏకాంతపు హక్కుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు, అంటే ఏకాంతపు హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే రైట్ టు ప్రైవసీకి సంబంధించి జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. అలాగే సెక్షన్ 377ని డీక్రిమినలైజ్ చేస్తూ సుప్రీంకోర్టు నవజోత్ సింగ్ కేసులో ఇచ్చినటువంటి, నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చినటువంటి తీర్పు, ఇవి జ్యుడిషియల్ యాక్టివిజంకి ఉదాహరణలుగా చెప్తుంటాం. అలాగే జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం, ఓవర్ రీచ్కి సంబంధించి ఫైర్ క్రాకర్లు బ్యాన్ చేయడం, నేషనల్ యాంథమ్ ఆర్డర్ ఇష్యూ చేయడం, తర్వాత 2015లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ అనే కేసులో ఎన్జేఏసీ రద్దు చేయడం, తర్వాత మోర్ రీసెంట్లీ 2025లో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో గవర్నర్లు, రాష్ట్రపతి ఒక రాష్ట్ర బిల్లుని ఎంతకాలంలోగా ఆమోదించాలో చెప్పడం, ఇవి ఓవర్ స్టెప్పింగ్ యాక్షన్స్. కాబట్టి ఆ జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి ఉదాహరణ. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక టిప్ ఏంటంటే 2010 తర్వాత ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు ఇస్తే కొంచెం బాగుంటుంది. వాటిని షార్ట్గా, అంటే ఒక కేస్ స్టడీ లాగా కాకుండా జస్ట్ కేసెస్ చెప్పండి అంతే. కేసు రిఫరెన్స్ ఇచ్చి దానికి ఒక 1 వర్డ్, మ్యాక్సిమం 1 లైన్లో దాని క్రక్స్ ఏంటో చెప్పాలి. అండ్ ఫైనల్గా కంక్లూజన్కి ముందు మెయిన్ బాడీలో వే ఫార్వర్డ్ చెప్పండి, అంటే సజెషన్స్ చెప్పాలి. ఏం చెప్పాలి, స్ట్రెంగ్తన్ పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రివెంట్ ద జ్యుడిషియల్ వాక్యూమ్, అలాగే అథెరెన్స్ టు ద సెపరేషన్ ఆఫ్ పవర్స్, లిమిట్ సుమోటో యూస్ టు ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్, అసాధారణ పరిస్థితులు మాత్రమే సుప్రీంకోర్టు సుమోటో కేసులు చేపట్టాలి, ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ టు ఎన్షూర్ ద ఇండిపెండెన్స్ వితౌట్ ఓవర్ ర్యాచ్. అంటే ఈ 4 అంశాలని సింపుల్గా ఒక నిమోనిక్ రూపంలో సాల్ట్ అనే పదంలో గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే స్ట్రెంగ్థనింగ్ ది పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్, ఏ అంటే అథెరెన్స్ టు ద సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎల్ అంటే లిమిటింగ్ ద సుమోటో పవర్స్ బై ద జ్యుడిషియరీ, టీ అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. ఈ 4 అంశాలని గుర్తుపెట్టుకోవాలి. అండ్ కంక్లూజన్లు ఏమి ఉండాలంటే, రీఇన్ఫోర్స్ దట్ వైల్ యాక్టివిజం హ్యాస్ ప్రిజర్వ్డ్ ద డెమోక్రటిక్ వాల్యూస్, ఓవర్ రిచ్ రిస్క్స్ డిస్టార్టింగ్ ది కాన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ అనే పదంతో, మీరు అనే సెంటెన్స్ తోటి ఒక కంక్లూజన్ ఇస్తే సరిపోతుంది. ఫైనల్ అడ్వైజరీ ఏంటి అంటే, కొన్ని నిమోనిక్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సపోజ్ ఈ నిమోనిక్ ఫర్ అనాలిసిస్ అంటే, ఇది ప్రధానంగా యాక్టివిజం అనేది రైట్స్ ప్రొటెక్షన్ చేయడం కోసం, ఓవర్ రీచ్ అనేది ఇట్ విల్ లీడ్ టు ద రీచెస్ ఇన్ టు అదర్ డొమైన్, కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ ఇస్ ద కీ, ఈఆర్సీ అనే పదాలు గుర్తుపెట్టుకోండి. అవాయిడింగ్ స్ట్రాంగ్ జడ్జిమెంట్స్, అంటే మన ఆన్సరింగ్ అనేది బ్యూరోక్రటిక్ టెర్మినాలజీలో ఉండాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు. సో కాబట్టి ఎక్స్ట్రీమ్ పదాలైనటువంటి జ్యుడిషియరీ ఈజ్ రాంగ్ ఇలాంటి పదాలని అవాయిడ్ చేయడం మంచిది. అంటే యూజ్ ద ఫ్రేజెస్ లైక్ వైల్ వెల్ ఇంటెన్షన్డ్, ది ఐడియాలజీ ఆఫ్ ద జ్యుడిషియరీ మే బి వెల్ ఇంటెన్షన్డ్, ఇలాంటి పదాలను ఉపయోగించాలి. న్యాయశాఖ తప్పు అనేటటువంటి పద్ధతిలో, ప్రభుత్వం తప్పు అనేటటువంటి పద్ధతిలో ఎక్స్ట్రీమ్ విమర్శలు చేయకూడదు, రెక్టిఫై చేసే విధంగా ఉండాలి. సో దీనికి సంబంధించిన ఫుల్ డాక్యుమెంట్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. KPIS.com, KPIS అనే పేరుతో
ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది ఇది. సో ఇట్లాంటి ప్రతి సబ్జెక్టులోనూ ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, వాటి ఆన్సర్ ఎలా రాయాలి అనే అంశం మీద ఒక ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంది. June 1st, 2025 Sunday morning 10 a.m. to 1 p.m. and 2 p.m. to 5 p.m. by me and my team. Polity, economy, history, geography, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఎస్ఏ, వీటన్నిటి మీద ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఈ సెషన్ ఉంటుంది. ఆఫ్లైన్లో కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ సంధ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది. అండ్ దీనికి మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.